భారత క్రికెట్ దిగ్గజం స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్ట్ మ్యాచ్ చివరి రోజున అశ్విన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతని రిటైర్మెంట్ ప్రకటనతో క్రికెట్ అభిమానులు, క్రీడాకారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే సోషల్ మీడియాలో అశ్విన్ సక్సెస్ఫుల్ కెరీర్ పట్ల అభినందనలు వెల్లువెత్తాయి. 38 అశ్విన్ తన కెరీర్లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. టెస్టుల్లో 537 వికెట్లు పడగొట్టి అనిల్ కుంబ్లే తర్వాత అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా నిలిచాడు. అంతేకాదు 106 టెస్ట్ మ్యాచ్ల్లో ఏకంగా 37 సార్లు 5 వికెట్ హాల్స్ సాధించాడు. అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్మెన్లను ముప్పుతిప్పలు పెట్టేవాడు. అతని రిటైర్మెంట్తో భారత క్రికెట్లో ఒక శకం ముగిసినట్టయింది. వర్షం కారణంగా డ్రాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ విలేకరుల సమావేశంలో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ పక్కనే ఉండగా అశ్విన్ ఒక్క మాటలో "ఈ రోజు నాకు భారత క్రికెటర్గా చివరి రోజు" అని చెప్పి మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ హఠాత్ ప్రకటనతో క్రీడా ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురైంది. అశ్విన్ వెళ్లిన తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ అతను తన నిర్ణయంపై చాలా స్పష్టంగా ఉన్నాడు. మనం అతని నిర్ణయాన్ని గౌరవించాలి, అతనికి మనం మద్దతుగా నిలబడాలి అని అన్నాడు. రోహిత్ మాటలు అశ్విన్ తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. అశ్విన్ కేవలం బౌలర్గానే కాకుండా టెస్టుల్లో ఒక అద్భుతమైన ఆల్రౌండర్గా కూడా రాణించాడు. బ్యాటింగ్లోనూ తన సత్తా చాటి 6 సెంచరీలు సాధించాడు. అంతేకాదు ఒకానొక సమయంలో ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ ఆల్రౌండర్గా కూడా నిలిచాడు. వైట్ బాల్ క్రికెట్లో కూడా అశ్విన్ తనదైన ముద్ర వేశాడు. 116 వన్డే ఇంటర్నేషనల్స్లో 156 వికెట్లు, 65 టీ20 ఇంటర్నేషనల్స్లో 72 వికెట్లు పడగొట్టాడు. ఈ స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాక తాను ఎమోషనల్ అయ్యానని విరాట్ కోహ్లీ ఒక భావోద్వేగమైన పోస్ట్ కూడా చేశాడు. "నిన్ను ఇండియన్ క్రికెట్ లెజెండ్గా అందరూ గుర్తుపెట్టుకుంటారు" అని ప్రశంసించాడు.